దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం విశ్వమానవాళికి గురువు విభువుకే ఘన గురువు. అదివో అల్లదివో మన రామానుజ సమతామూర్తి. దేవుడి దృష్టిలో అందరూ సమానమేనని 1000 ఏళ్ల క్రితమే చాటి చెప్పిన ఐక్యతా స్ఫూర్తి. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో భగవద్ రామానుజాచార్యుల 1008వ జయంతి ఉత్సవాలు ముచ్చింతల్లోని సమతా స్ఫూర్తి కేంద్రంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం 7:30 నుంచి సువర్ణ రామానుజులకు అభిషేకంతో కార్యక్రమాలు మొదలయ్యాయి. సమాభగ ప్రవిశ స్వాహా తస్మిన్ సహస్రశాఖే గోవింద గోవింద పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః గ్రీష్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః యత్పురుషం యదధుః కతిథా వ్యకల్పయన్ ఊరో తదస్య యద్వైశ్యః శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవయజ్వనః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం. సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం జరిగింది. అనంతరం సమతా స్ఫూర్తి కేంద్రం నుంచి భగవద్ రామానుజ స్వామి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. అదిగదిగో యతి రామానుజ శేఖరుడడుగో వైష్ణవ శంఖారావపు విష్ణు తేజమదిగో భరతావని భావలహరి జ్ఞానధ్వజమదిగో చెరగని చిరు నవ్వుల శ్రీ భాష్యకారుడడుగో. భగవద్ రామానుజాచార్యులు 120 సంవత్సరాల పాటు ఈ లోకాన్ని తరింపజేశారన్నారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి. సమాజంలో ఉనికి లేకుండా ఉన్న ఆలయాలను ప్రపంచమంతా సేవించుకునేలా చేసిన ఘనత శ్రీ రామానుజులకే దక్కుతుందని గుర్తు చేశారు. రామానుజ స్వామి వల్లనే సమాజంలో మహిళలకు గుర్తింపు లభించిందన్నారు చిన్నజీయర్ స్వామి. ఆనాడు వారు చేసినటువంటి ఘన కార్యాలని మనం తలుచుకోగలిగినా, అందులో ఏ కొద్దీ మనం యత్నం చేయగలిగినా మన జన్మ సార్థకమైనట్లే. అది చేద్దాం అనే ప్రయత్నంతో ఈ మహోద్యమానికి, ఈ సమతామూర్తి కేంద్రానికి మన డాక్టర్ రామేశ్వరరావు గారు దంపతులు శ్రీకారం చుట్టారన్నమాట.
1000 ఏళ్ల క్రితమే ఆధ్యాత్మికంగా సామాజికంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన రామానుజులకు కృతజ్ఞతగా లంబాడి ఆదివాసీలు సమతా గీతిక పేరుతో నృత్య ప్రదర్శన నిర్వహించారు. భగవద్ రామానుజుల 1008వ తిరునక్షత్ర మహోత్సవంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. భగవద్ రామానుజుల విరాట రూపంతో పాటు సువర్ణమూర్తిని కూడా దర్శించారు. ఆ సమతామూర్తి చూపిన మార్గం ఆచరణీయమని కొనియాడారు. In such times, the life and teachings of Bhagavad Ramanujacharya Swami shine forth like a lighthouse amidst a storm. More than 1 million ago, he proclaimed that is now echoed across the globe. Vasudhaiva Kutumbakam, the world is one family. భగవత్ కృపకు ప్రతి ఒక్కరూ అర్హులే అని చాటుతూ నారాయణ మంత్రాన్ని లోకానికి అందించిన జగదాచార్యులు భగవద్ రామానుజులు. గ్రామాల్లో ఉండేటటువంటి ప్రతి వీధికి కూడా ఒక్కొక్క భజన లేక కోలాటం లేక సంకీర్తన ఒక్కొక్క మండలి ఏర్పడాలి. ఏం చేయాలి? వాళ్ళు ఏ సమయంలో వారికి అవకాశం దొరికితే ఆ సమయంలో అందరితోటి కలిసి, ముఖ్యంగా సాయంకాలపు సమయాల్లో ఏదైనా పనులు గట్రా ఉన్నట్టయితే అవి పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కాస్త కాళ్ళు చేతులు కడుక్కొని మన ప్రాంతాల్లో ఏదైనా గుడి గోపురం ఉంటే అక్కడ, ఒకవేళ అవి ఎక్కడో దూరంగా ఉన్నట్టయితే మన ఇంటినే ఒక సన్నిధిగా చేసుకొని ఒక దీపాన్ని పెట్టుకొని అక్కడ కాసేపు ఒక సత్సంగం, 2 మంచి మాటలు చెప్పుకోవడం, కాసేపు కోలాటం చేయడం లేదా కాసేపు భజన, ఇలాంటి వాటితోటి మనం మన సమయాన్ని ప్రయోజనం కలిగేటట్లుగా వాడుకోవాలి. మనందరికీ తెలుసును, పూర్వ రోజుల్లో హరిదాసులను ఉండేవారు. ఈ హరిదాసులు గ్రామాల్లో తిరుగుతూ ఇంటింటికి వెడుతూ మన పెద్దలు మనకు అందించినటువంటి జ్ఞాన సంపదని గ్రామాల్లో ఉండేటటువంటి ఇంటింటికి ప్రచారం చేసేవారు. అది రామకథ కావచ్చు, కృష్ణ కథ కావచ్చు, హరిశ్చంద్రుడి కథ కావచ్చు, ప్రహ్లాదుడి కథ కావచ్చు, ఏదో ఒక కథ, ఒక పాట, ఒక ఆట, ఇలాంటి వాటితోటి గ్రామీణుల్లో ఒక రకమైనటువంటి కలయిక, చైతన్యము వాళ్ళు కలిగిస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉత్సవం జరిగినప్పుడు కొంతమందికి అలాంటి తంబురాలని, భిక్ష పాత్రలని, వాళ్ళకి అవసరమైనటువంటి తాళాలు లాంటి వాటిని కూడా తయారు చేసి ఇచ్చేటటువంటి ఒక కార్యక్రమానికి మనం నాంది పలికాం. రామానుజుల వారి యొక్క ప్రతిష్టాపనకి పూర్వం నుంచి ప్రతి ఏడాది అలా కొంతమందికి మనం వాటిని అందించేటటువంటి ఒక ఉద్యమాన్ని చేస్తున్నాం. వారి సమతా స్ఫూర్తి 1000 సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచానికి దారి చూపుతూనే ఉంది. ముచ్చింతల్ సమతా స్ఫూర్తి కేంద్రంలో విరాట్ రూపమై ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, జీవనంలో మనిషి చేసే ప్రతి పనికి కర్మ అని పేరు. కర్మ ఆచరించడాన్ని కర్మ అనుష్ఠానం అని అంటాము. కర్మ అనుష్ఠానం అంటే అదేదో ఆధ్యాత్మికం అయిపోతుంది, లేదు అదేదో ఒక రిలీజియస్ పదం అయిపోతుంది. పని చేయుట, బాధ్యతని నెరవేర్చుట అంటే ఏదో సోషలిస్టిక్ వర్డ్ లాగా అనిపిస్తుంది మనకి. పదం అదే, పని అదే, కానీ దాని యందు మనం పెట్టేటటువంటి ఒక భావాన్ని బట్టి వాట్ వీ కాల్ ఇట్ ఈజ్ ఎ పెర్సెప్షన్. వ్యక్తి యొక్క పెర్సెప్షన్ని బట్టి దాని యందు వాళ్ళకి ఏర్పడేటటువంటి కొన్ని రకాల అభిమానాలు లేకపోతే ఎలర్జీసో ఆధారపడి ఉంటాయి. ఏదైనప్పటికీ మనిషి యొక్క యాక్టివిటీ, తను చేసేటటువంటి పనులు ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఇది అర్జునుడికి చెప్పాల్సి వచ్చింది శ్రీకృష్ణుడు భగవద్గీతలో. బాధ్యతల్ని నెరవేర్చుట, ఇది సామాజిక బాధ్యత, సామాజిక కట్టుబాటు. ప్రతి వ్యక్తి, పురుష, స్త్రీ, వృద్ధ, యువ, బాల అనే తేడా లేకుండా ఎవరెవరికి ఏదేది బాధ్యతో ఆ బాధ్యతని ప్రతి వ్యక్తి సవ్యంగా నెరవేర్చి తీరవలే. బాధ్యతల్ని నెరవేర్చని వ్యక్తి దోషి. బాధ్యతల్ని విస్మరించినటువంటి వ్యక్తికి దండన తప్పదు. బాధ్యతల్ని విస్మరించినటువంటి వ్యక్తి తనకి హాని చేసుకుంటాడు, తన చుట్టూ ఉండేటువంటి సమాజానికి హాని చేస్తాడు. నిలబడింది, నిలబడ్డ తర్వాత అప్పుడు సాధన ఆరంభమైంది. మొట్టమొదటి చేయడానికి 4 దశలు. ఇక్కడికి చేరిన తర్వాత దీంట్లో అది తనకు ఉండేటటువంటి బంధాలన్నీ తొలగేటట్లుగా తను చేయవలసినటువంటి సాధన మానసికమైనటువంటి సాధన. ఇది బాహ్య సాధన, ఇది మానసిక సాధన. ఈ మానసిక సాధన అనేది 6వ అధ్యాయంలో. ఇది చేస్తుంటే నీకు కొంత ఫలితం కలుగుతున్నట్టుగా నీకు అనిపిస్తుంది. నీలోనే ఒక రకమైనటువంటి ఒక అనుభూతి ఏర్పడుతుంది. ఈ అనుభూతికి యోగ విపాక దశ అని పేరు పెట్టాడు. యోగ విపాక దశ. అది 4 రకాలుగా ఉంటుంది. అది కూడా చతుష్ప్రకారం. అది ఉచ్యతే అంటారు రామానుజుల వారు. 29వ శ్లోకం దగ్గర నుంచి దాన్ని ప్రారంభం చేస్తాడు. 29, 30, 31, 32 4గింటిలోనూ కూడా ఒక్కొక్కటి కొంచెం పండితే ఎట్లా ఉంటుందని క్రమంగా పైది. 2వ అధ్యాయం దగ్గర మొదట బాగా పండిన దశ సాధనలో చెప్పేసి దానికి పూర్వం స్థితి ఏమిటి, దానికి వెనక దశ ఏమిటి, దానికి వెనక దశ ఏమిటి అట్లా చెప్పాడు. అక్కడ ప్రజహాతి యథా కామాన్ అంటూ పరిపూర్ణ దశని చెప్పాడు 2వ అధ్యాయంలో. దానికి ముందర దుఃఖేషు అనుదిగ్న మనాహ అంటూ దానికి పూర్వం ఉండే దశని చెప్పాడు. దానికి ముందు ఉండేటువంటి దశ ఎస్ సర్వత్ర అనభిస్నేహ అంటూ దానికి వెనక దశని చెప్పాడు. దానికి ముందుండేటటువంటి ఒక తాబేలుని ఉదాహరణగా చూపించుకుంటూ దాన్ని చెప్పాడు. 4 దశలు. ఇప్పుడు పాక దశ చెప్పి క్రమంగా వెనక్కి వెళ్ళాడు. కానీ ఇప్పుడు 6వ అధ్యాయంలో వచ్చేటప్పటికి మెట్లు ఎక్కేటటువంటి దశలో మొదటి మెట్టు ఏమిటి, తర్వాత కొంచెం పైకెక్కితే 2వ మెట్లు ఎట్లా ఉంటుంది, ఇంకొంచెం పైకెక్కితే అది ఎట్లా ఉంటుంది, పూర్తిగా పైకెక్కిన తర్వాత వాడి దశ ఎట్లా ఉంటుంది, ఇది ఆయన అవలంబించినటువంటి ఒక పద్ధతి. ఎందుకంటే మొట్టమొదట్లో రుచి కలగాలంటే ఫలితం చూపించాలి. అయ్యా ఇప్పుడు నువ్వు 1000 రూపాయల జీతంతో పనిచేస్తున్నావు, ఇగో నీకు ఆ ఉద్యోగం చేసినట్టయితే నీకు 5000 వస్తుంది. 5000 తప్పకుండా చేస్తా. ఫలితం వాడికి తెలిస్తేనే వాడు దాంట్లోకి పెడతాడు, అసలు ప్రయత్నం ప్రారంభం చేస్తాడు. చేత 2వ అధ్యాయంలో మొదట ఫలితాన్ని చూపించేసి
అక్కడి నుంచి వరుసగా ఒక్కొక్క మెట్టు వెనక్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఉద్యోగంలో వాడు జాయిన్ అయ్యాడు, దాంట్లో సాధన చేస్తున్నాడు కనుక ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు ఎట్లా ఎక్కాలి, ఇప్పుడు పైకి ఎలా ఎక్కాలి, ఇప్పుడు చేసేటటువంటి యోగ పరిపాక దశలు. యోగం అంటే ఆత్మదర్శనం. ఆత్మదర్శనంలో నీకు మొదట ఏమి ఏర్పడుతుంది, ఇంకొంచెం దాన్ని మళ్ళీ నువ్వు వదలకుండా సాధన చేస్తే ఆ తర్వాత నీకు ఎట్లాంటి అనుభవాలు ఏర్పడతాయి, ఇంకొంచెం చేస్తే నీకు కలిగేటువంటి దాంట్లో వైసిద్ధ్యం, క్లారిటీ ఎట్లా ఉంటుంది, పూర్తిగా నీకు కలిగింది అని దేన్ని బట్టి నువ్వు డిసైడ్ చేస్తావు. సో ఇది తను చెప్పదలుచుకున్నాడు. అందులో మొట్టమొదట 29వ శ్లోకంలో చెప్తున్నాడని, యస్ సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సర్వత్ర సమదర్శనః, అంతటా వాడు ఈక్వాలిటీని చూడగలుగుతాడు, సమదర్శనుడు కాగలుగుతాడు. ఎలా ఉంటాడు, ఏం చేస్తే అవుతాడు, యోగయుక్తాత్మ, తను ఆచరించేటటువంటి కర్మ వల్ల తన మనస్సు కనుక వీడికి సక్రమంగా పనిచేస్తున్నట్లయితే యోగయుక్త ఆత్ముడు. యోగము చేత ఆత్మ అంటే మనస్సు, యుక్తము కూడి ఉంది, చేరాల్సిన చోట చేరింది. అప్పుడు వీడికి ఎలా ఉంటుంది, సర్వభూతస్థం ఆత్మానం, అన్ని భూతములలో, ఈ భూతాలంటే మళ్ళీ మనకి జ్ఞాపకం రావాలి ఎప్పుడు, భూతములంటే మన చుట్టూ ఉండే పదార్థ జాతం అంతా కూడా పంచభూతాలతో తయారైనటువంటి ఆకృతులన్నీ. ఇందులో ఎక్కడెక్కడైతే చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఇవన్నీ కూడా సకల భూతములు కూడా సర్వభూతస్థం ఆత్మానం, తనని అన్నిటిలోనూ ఉన్నట్టుగా తను చూడగలుగుతాడు. సర్వభూతాని చ ఆత్మని, ఆ సకల భూతాలకి కూడా తన యందు ఒక సామ్యము ఉన్నట్టుగా చూడగలుగుతాడు. వాటితోటి తనకొక సామ్యం ఉంది, తనతోటి వాటి పోలిక, సమాన స్థితి ఉంది. ఎప్పుడే ఏర్పడింది ఇది, ఈక్షతే యోగయుక్తాత్మ, వీడు చేయాల్సినటువంటి సాధనలో మనసు కనుక వీడికి కాస్త అనుకూలిస్తే, అంగీకరిస్తే, సర్వత్ర సమదర్శన అంటే అంతటా సమానతని వీడు చూడగలుగుతాడు. అంటే స్ట్రక్చర్, ఒక చెట్టు గురించి మనకి, ఒక మామిడి చెట్టు ఇలా ఉంటుందని తెలిసిందనుకోండి, ప్రపంచంలో ఏ దేశంలో ఉండే మామిడి చెట్టు అయినా ఇలా ఉండొచ్చు అని మనం చెప్పగలుగుతామని చెప్పలేము. ఒక మామిడి కాయ ఈ ఆకృతిలో ఉంటుంది అని మనకు తెలిసింది అనుకోండి, దాంట్లో సైజుల్లో కొంచెం చిన్న పెద్ద ఉండొచ్చు, ఏదో కొంచెం కోలగానో లేకపోతే గుండ్రంగానో ఉండొచ్చును. కానీ పైన దానికి ఉండేటటువంటి ఆ కవర్, తోలు ఎలా ఉంటుంది, ఆ లోపల ఉండేటటువంటి గుజ్జు ఎట్లా ఉంటుంది, ఆ లోపల ఉండే టెంక ఎట్లా ఉంటుంది, ఆ టెంక లోపల ఉండేటటువంటి సీడ్ ఎట్లా ఉంటుంది, దానిపైన ముచ్చిక ఎట్లా ఉంటుంది, ఇది ఒక స్ట్రక్చర్ కదా. ఒక మామిడికాయ మనకి తెలిసింది అని అంటే చక్కగా స్పష్టంగా ఎక్కడుండే మామిడికాయని ఇలా ఉండొచ్చు అని మనం చెప్పగలుగుతాం. ఒక ధాన్యపు కంకు మనకి తెలిసిందని అనుకోండి, కింద నుంచి ఎట్లా వస్తుంది, దాంట్లోంచి వెన్నె ఎలా వస్తుంది, దాంట్లో రెండు వైపులా ఉండేటటువంటి ఆ ధాన్యపు గింజల కూర్పు ఇట్లా ఉంటుంది అని మనకి ఒక దాంట్లో కనుక అవగాహన ఏర్పడితే, ప్రపంచంలో ఎక్కడ ధాన్యం పండించే దాని గురించి మాట్లాడినా కూర్పు ఇట్లానే ఉంటుంది. అయితే అందులో కొంచెం పొడుగు పొట్టి తేడాలు ఉంటే ఉండొచ్చును, లావు సన్నము తేడాలు ఉంటే ఉండొచ్చు తప్ప దాని యొక్క నిర్మాణపు స్థితి మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇది మనకు తెలుసు. కొబ్బరి చెట్టులో పైనుంచి వెన్నులు వస్తాయి, ఆ వెన్నుల్లోంచి పువ్వులు వస్తాయి, గుత్తులు వస్తాయి.
గుత్తుల చివర కాయలు వస్తాయి. మన దగ్గర ఉండే ఒక కొబ్బరి చెట్టు దీని గురించిన అవగాహన మనకి స్పష్టత ఏర్పడితే ఇది ఏ విధమైనటువంటి ఫలాన్ని ఇచ్చే స్థితి దీంట్లో ఉంటుంది, ఇది మనకి అవగాహన ఏర్పడి మొట్టమొదటి పైన దాని మీద ఒక డొప్ప ఉంటుంది, అది క్రమంగా తెరుచుకుని అందులోంచి వ్యక్తులు నవ్వినట్టుగా ఆ లోపల ఉండేటటువంటి ఆ మొవ్వ అంటారు, ఆ పైన ఉండేటటువంటి దాన్ని, ఆ మొవ్వ కనుక తెరుచుకున్నట్టయితే అందులోంచి వచ్చేటటువంటి ఆ కాయలు ఉండేటటువంటి ఆ గుత్తులు, ఆ గుత్తులు ఒక్కసారి విచ్చుకుంటాయి. దానికి చిన్న ఇటో చిన్న మొగ్గలు ఉంటాయి. అవి క్రమంగా పెరిగిన తర్వాత అందులో కొన్ని ఉంటాయి, కొన్ని రాలిపోతాయి, ఉన్నవి దానికి సంబంధించినటువంటి కాయలుగా మారుతాయి. ఇది మనం చూస్తున్నాం. ఒక దాంట్లో కొన్ని ప్రాబ్లీ కొన్ని వందల ఆ చిన్న చిన్న పీపుల్ వస్తే అందులోంచి బహుశా ఒక 15-20 కాయలు ఆ గుత్తికి మిగలచ్చు. ఇది మనకు ఒకసారి అర్థమైంది అనుకోండి. ఇప్పుడు ఎక్కడో తైవాన్లో ఉండే కొబ్బరి చెట్టు కూడా ఇలానే వస్తుంది, లేదు మరెక్కడో శ్రీలంకలో ఉండే చెట్టు అలా వస్తుంది, జపాన్లో ఉండే కొబ్బరి చెట్టు అయినా అలానే వస్తుంది, ఆఫ్రికాలో ఉండే కొబ్బరి చెట్టు అయినా అలానే వస్తుంది, ఏ అమెరికాది ఈస్ట్ అమెరికా ఏదో సౌత్ అమెరికాలో ఉండేటువంటి చెట్టు అయినా ఇలాగే వస్తుంది అని మనం చెప్పగలుగుతాం కదా. ఒక కొబ్బరి చెట్టు యొక్క నిర్మాణ క్రమం నీకు తెలిస్తే ప్రపంచంలో ఎక్కడుండే కొబ్బరి చెట్టు గురించి అయినా నువ్వు ఎట్లాగైతే మాట్లాడగలుగుతావు. అట్లాగా ఒక ఆత్మ యొక్క స్థితిని కనుక నువ్వు గుర్తించినట్లయితే ప్రపంచంలో ఉండే అన్ని ఆత్మల గురించి కూడా నువ్వు గుర్తించగలుగుతావు సుమా. అంచేత నీకు కావాల్సిన ఏంటి? మొట్టమొదట సర్వభూతస్థమాత్మానం, అన్ని భూతములు కూడా ఆధారముగా ఆత్మ ఎట్లా ఉంటుంది. సర్వభూతాని చ ఆత్మని, ఈ శరీరాలన్నీ ఆత్మ లేకపోతే ఏ శరీరాలు పనిచేయవు. అది మానవ శరీరం కావచ్చు, క్రిమి శరీరం కావచ్చు, కీట శరీరం కావచ్చు, జంతు శరీరం కావచ్చు, వృక్ష శరీరం కావచ్చు. ఆ లోపల ఉండేటిని ఆత్మ కనుక తొలగిపోతే అది పనికిరాంది అయిపోతుంది. చెట్లు చేమలు లాంటివి అయితే ఎండిపోతాయి, జంతువులు లాంటి కదలిక కలిగినటువంటి మొబిలిటీ కలిగినటువంటి ప్రాణులైతే కుళ్ళిపోతాయి. తేడా అంతే. ఇది తెలిస్తే అయితే ఎక్కడైనా ఇలాగే ఉంటాయని మనం గుర్తించగలమా? గుర్తించలేమా? అంటే ఒక పైన పంచభూతాలతో ఏర్పడ్డ శరీరం, దానికి వెనకాతల ఆధారమైనటువంటి ఒక చైతన్యాశ్రయమైనటువంటి ఒక జీవుడు, ఆ జీవుడు వెనకాతల ఉండే దేవుడితోటి సపోర్ట్ తీసుకున్నవాడు. చేత దేవుడి సహకారం కలిగిన జీవుడు ఒక్కడు ఆధారంగా ఈ భూతములన్నీ పనిచేస్తాయి. ఎక్కడ నువ్వు ఏ చెట్టు మొరుస్తోంది చూసినా అందులో ఒక జీవుడు ఉంటాడు చెప్పగలుగుతాను. ఎక్కడ ఒక చిన్న కీటకం కదులుతోంది అని చూసినా అందులో వెనకాతలో ఒక జీవుడు ఉంటాడని తెలుస్తుంది. ఎక్కడ ఒక మనిషి నడుస్తున్నాడు అని తెలిసినా అందులో ఒక జీవుడు ఉంటాడు అని తెలుస్తుంది. అటువంటి మన దగ్గర మనం తెలుసుకోగలిగాము అని అంటే ఎక్కడైనా నువ్వు దీన్ని తెలుసుకోగలుగుతావు. అంటే మనం ఇక్కడ సాధన చేయి, ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేయి. దీన్ని ఇప్పుడు నువ్వు ఎక్కడైనా అప్లై చేసుకొని చూడవచ్చు సుమా. సర్వభూతస్థం ఆత్మానం, ఈ భూతములందు ఆధారపడ్డది, వాటిని శరీరములుగా కలిగినది ఆత్మ. సర్వభూతాని చ ఆత్మని, ఆ శరీరాలన్నిటికీ ఆధారం ఆత్మ. ఆత్మకి ఆధారం భూతాలు, భూతాలకి ఆధారం ఆత్మ. ఇది వాడికి తెలుస్తుంది. ఇది అంతటా కామన్, ఇది సమదర్శనము, ఇది అందరిలోనూ ఇదే రకమైనటువంటి వ్యవస్థ ఉంటుంది అనేది ఈక్షతే. వీడు మొదటి స్టెప్లో వీడు తెలుసుకోగలుగుతాడు. ఇది యోగ విపాక దశలో మొదటి మెట్టు. అంటే అర్థం ఏమిటంటే
ఈ కనిపించేదంతా మాయ, జగమే మాయ, బ్రతుకే మాయ కాదు. అవి ఉంటాయి, జీవుడు ఉంటాడు, జీవుడు నడిపే వాడు కూడా ఉంటాడు. ఈ మూడు ఉంటాయి. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఇదే వ్యవస్థ సుమా. ఇది వీటికి మొట్టమొదటి తెలిసేటటువంటి ఒక స్పష్టత, ఒక అవగాహన. ఇది మొదటి మెట్టని కృష్ణుడు చెప్తున్నాడు 29వ శ్లోకంలో. ఇది కొంచెం సాధనే. ఇది తెలిసి కొంతకాలం సాధన చేస్తే అప్పుడు వాడు 2వ మెట్టు మీదకి ఎక్కగలుగుతాడు. ఎట్లా? అది 30వ శ్లోకంలో చెప్తున్నాడు. తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.